నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. కళ్యాణ్ రామ్ అలానే వశిష్ఠ వీళ్ళిద్దరి కాంబోలో వచ్చిన బింబిసారా సూపర్ డూపర్ హిట్ అయింది. ఒక రకంగా చెప్పాలంటే కళ్యాణ్ రామ్ ఫ్లాప్లతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు బింబిసారా ఆయన ఒక రేంజ్కి తీసుకెళ్ళింది అనుకోవచ్చు. అండ్ కళ్యాణ్ రామ్లోని వేరే యాంగిల్ని కూడా మనం చూసాం. అయితే అప్పుడే చెప్పారు బింబిసారా 2 కూడా రాబోతుంది అంటూ. అయితే ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ న్యూస్ ఏంటి అని అంటే బింబిసారా 2 డైరెక్టర్ మారిపోయారు. అసలు కథే వశిష్ఠది కదా, ఆయన లేకుండా బింబిసారా 2 ఏంటి? ఆయన కూడా అదే చెప్పారు, కథిస్తాను కానీ డైరెక్షన్ చేయలేను అని చెప్పాడు. అంటే ఫస్ట్ టైం మనకి బింబిసారా పార్ట్ 1 పార్ట్ 2 అంటే అయితే సీక్వెల్ లేదా ప్రీక్వెల్, అంతకుముందు ఏం జరిగింది అనే దానిపైన ఒకటి, లేదా తర్వాత ఏం జరగబోతుంది అనే దాని మీద ఒకటి లాగా రాసుకున్నారు. ఫ్రాంచైజీ అయింది, ఆయనే సృష్టికర్త. సో తనే చెయ్యాలి అఫ్ కోర్స్. కాకపోతే ఆయన వేరే హీరోతో మూవీ కమిట్ అవ్వడం వల్ల దీన్ని కథిస్తాను కానీ డైరెక్ట్ చేయలేనని చెప్పుకున్నాడు. నెంబర్ 1. నెంబర్ 2, ఆయన అనుకున్న రేంజ్లో దాన్ని తీయలేకపోవడం కూడా కొంతమందికి అది ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు బింబిసార్ యాక్చువల్గా చెప్పాలంటే 100 CR పెట్టి తీయాల్సిన సినిమా అది, అంటే వాళ్ళు అనుకునే ప్రకారంగా. అందుకే తక్కువ చేసాక VFX సెట్ మనకు అదంతా తెలిసిపోయింది. కొండ మధ్యలోది అది పెయింట్ వేసినట్టు, అది ఏంటి ఇట్లా ఉంది మరి ఇంతేదో. ఇంకా చెప్పాలంటే ఈ రోడ్ల పైన ఎగ్జిబిషన్లు పెడతారు చూడు, JNTV క్రాసులు, వాటి ఎంట్రన్స్లు ఉంటాయి. ఏమన్నా పోలిక. సీరియస్లీ వాటి ఎంట్రన్స్లు ఎలా ఉంటాయో ఆ తలుపు ఉండే, ఆ తలుపు ఏంటిది ఇంత ఇట్లా ఉంది అని తెలిపింది. ఎప్పటి కాలంతో వాళ్ళు ఎత్తుక్కుంటూ వస్తే ఆ గుహ దొరికిపోతుందా మరి దారుణంగా, అలాగే ఉండినట్టు ఆ తలుపులు అవన్నీ. సో అక్కడే కాకపోతే అక్కడ కథ డామినేట్ చేశాక అవన్నీ పక్కకి వెళ్ళిపోయాయి, తెలిసిపోయింది. కాకపోతే అందరికి ఏమనిపించింది అంటే, అరే కథ బాగుంది, ఇదేదో ఒక డిఫరెంట్గా ఉంది, అద్దంలోకి వెళ్ళినట్టు వెళ్ళిపోతే వేరే లోకంలోకి వెళ్ళడం, అది చాలా ఆ లోకం అంతా డిఫరెంట్గా ఉండడం, బింబిసార్ అలాగే ఆ లోకం నుంచి ఈ లోకానికి రావడం, ఇట్లాంటివన్నీ చూపించాడు. అటు ఇంకా కళ్యాణ్ రామ్ కూడా విషయంలో ఆ విలన్ పాత్రలో, క్రూరటువంటి రాజు పాత్రలో, డీసెంట్ హీరో పాత్రలో కూడా చాలా బాగా చేశాడు. కానీ యాక్చువల్గా కళ్యాణ్ రామ్లో ఎంత మంచి విలన్ ఉన్నారా అని తెలిసింది ఆ సినిమాలో. అప్పుడే హీరో కన్నా కూడా ఆయన విలన్గా చాలా బాగా చేశాడు. కొంతమంది ఏంటో నందమూరి హీరోలు నిజంగా విలన్లో చాలా బాగా చేస్తున్నారు. ఎట్లా చెప్పనా, కళ్యాణ్ రామ్నే చూసుకో, ఆల్రెడీ ప్రూవెడ్. మన తారకరత్నం తీసుకున్నా, మొన్న తారకరత్నం ఉండుంటే ఆ లుక్కి. అండ్ నెక్స్ట్ మొన్న జైలవకుశలో NTRని తీసుకున్నా సరే, వీళ్ళు విలన్ పాత్రలు బాగా చేస్తున్నారు హీరోల కంటే. బట్ అట్లా కూడా మెప్పిస్తున్నారు. అండ్ బింబిసారా సినిమా విషయానికి వస్తే మాత్రం అప్పటి వరకు కరోనా ఇది అన్న తర్వాత, అండ్ ఆ టికెట్ రేట్లు తక్కువ తర్వాత, అండ్ సినిమా థియేటర్లు మర్చిపోయారు అందరూ మోస్ట్లీ. అండ్ శాంతి థియేటర్ ఇట్లాంటి కొన్ని అమ్మేశారు మాల్స్కి. మహేశ్వరి, పరమేశ్వరి ఇట్లాంటివన్నీ మాల్స్కి అమ్ముకునే రోజుల్లో సినిమాలకి నిజంగా థియేటర్లకి వస్తారా అని చెప్పే క్రమంలో సడన్గా బింబిసారా అనే ఒక సినిమా, సీతారామం అనే సినిమా ఎక్కడ రిలీజ్ అయ్యి అందరు థియేటర్లోనే ఉన్నారు, ఎవరింట్లో లేరు, అందరు థియేటర్స్లోనే ఉన్నారు 2 రోజులు. మౌత్ టాక్ పబ్లిసిటీ వల్ల. అదే ఏంటి అందరు ఇట్లా థియేటర్స్కి వెళ్తున్నారు, ఏముందంటే 2 సినిమాలు ఏవో వచ్చాయి. ఓ పక్క అదేదో సీతారామం అంట, ఇదేదో బింబిసారా అంటే. ఈ కాలంలోనే ఈ టైంలోనే వచ్చింది, కొంచెం జూన్ జూలై టైంలోనే వచ్చింది. ఎప్పుడో నాకు సరిగ్గా ఐడియా లేదు, కానీ జూన్ జూలై ఆగస్ట్ టైంలోనే అందరు థియేటర్స్కి వెళ్ళి అక్కడ స్టార్ట్ అయింది. తర్వాత కార్తికేయ, తర్వాత అది, తర్వాత ఇదని ఇప్పుడు మళ్ళీ థియేటర్లు కలకల్లాడుతున్నాయి. బింబిసారానే మళ్ళీ తీసుకొచ్చింది. వశిష్ఠకి ఈ రకంగా మంచి సక్సెస్ఫుల్ డైరెక్టర్ అని చెప్పుకోవాలి. కాకపోతే ఇప్పుడు ఆయన మీద ఉన్న బరువు ఏంటంటే, దాన్ని ప్రీక్వెల్ తీయాలన్నా సీక్వెల్ ఈజీయే, ఎందుకంటే సీక్వెల్ ఈ కాలంలో నడుస్తుంది కాబట్టి ఎట్లయినా తీయొచ్చు, ఎంత బడ్జెట్ అయినా పెట్టి తీయొచ్చు. ప్రీక్వెల్ కష్టం. ప్రీక్వెల్కి బింబిసారని మళ్ళీ ఆ లోకం మొత్తాన్ని తేవాలి. అక్కడ కూడా మన పాటలో ఏమైంది, సగం ఆ లోకం సగం ఈ లోకం కాబట్టి అది ఏదో బడ్జెట్ ప్రకారంగా సెట్ అయింది. కంప్లీట్ ఆ లోకానికే తీసుకెళ్లాలంటే ఒక ఏమ దొంగ రేంజ్ బడ్జెట్లు పెట్టాలి. సో సెట్లు కూడా ఆ రేంజ్లోనే ఉండాలి. ఆ క్రమంలో చూసుకుంటే ఇది ఎంతవరకు నిలబెట్టగలను, ఏం చేయగలను, ఆ బరువుని నేను కంటిన్యూ చేయగలనా, పోనీ నేను కంటిన్యూ చేసినంత మాత్రాన నేను అనుకున్నంత బడ్జెట్ వీళ్ళు పెట్టగలరా
ఈ రకమైన ఇవి ఉండేసరికి ఆల్రెడీ వశిష్ఠ ఇంకొక హీరోతో వేరే సినిమా కమిట్ అయ్యాడు కాబట్టి హీరో గురించి అది ఆ కథ గురించి మనకేమీ బయటకు రివీల్ చేయలేదు కదా. ప్రీక్వెల్ అదే సీక్వెల్ మనకు తెలిసిందే కదా. బింబిసారాకి ఓన్లీ కథ ఇచ్చేస్తారు, బట్ వశిష్ఠ గారు సెపరేట్గా వేరే హీరోతో చేస్తున్నారు అంటున్నారు కాబట్టి ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏం బయటికి రాలేదు అంటున్నారు. లేదు లేదు అట్లా ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏం ఇంకా బయటకు రాలేదు, వేరే హీరోతో. బట్ చేయనని మాత్రం చెప్పేశారు. కథ ఇస్తాను కానీ నేను డైరెక్షన్ చేయలేను అంటే ఇక డైరెక్టర్ ఎంత బడ్జెట్కి ఒప్పుకుంటే అంత బడ్జెట్లో ఉంటుంది. బట్ నన్ను అడిగితే ఒక పెద్ద డైరెక్టర్ని పెట్టి దాన్ని ప్రీక్వెల్ ఏమైనా ప్లాన్ చేస్తారేమో అనిపిస్తుంది. కానీ అంత రేంజ్లో తీసే డైరెక్టర్ ఎవరున్నారు ఇప్పుడు? జనరల్గా కొంతమంది డైరెక్టర్స్కి ఒక ఈగో ఉంటుంది, ఆల్రెడీ హిట్ అయిన సినిమాని అండ్ ఆయన అప్కమింగ్ డెబ్యూ అనుకోవచ్చు ఆయన డైరెక్షన్లో. ఆయన ఇచ్చిన కథను వేరొకరు డైరెక్ట్ చేయాలి అని అంటే పెద్దవాళ్ళు ఎవరు చేస్తారు? త్రివిక్రమ్ ఆయన కథలు ఆయనే చేసుకుంటారు. అండ్ అంటే మిగిలిన ఏ డైరెక్టర్ తీసుకున్నా పెద్ద డైరెక్టర్లు వాళ్ళ కథలు వాళ్ళే చేసుకుంటారు. వేరే వాళ్ళకి కథ అందిస్తే డైరెక్ట్ చేయడానికి అంత తొందరగా కూడా రారు కదా. సేమ్ అట్లాగే ఏజెంట్ మన వక్కంత వంశీకి సురేందర్ రెడ్డికి ఇస్తే ఆయన తీసాడు, అవి కూడా పెద్ద హిట్ అవ్వవు, ఒక రకంగా ఏదో అయ్యింది. సో అట్లా చూసుకుంటే అంటే ఎవరి కథకి వాళ్ళకే ఆ పట్టు ఉంటుంది, ఏం చేయాలి, ఎట్ల నుంచి లాక్కు రావాలి, ఎలా ఉండాలని. వేరే డైరెక్టర్కి అది ఒక అతుకుల బొంత, ఒక నవల చదివి సినిమా తీసినట్టే కదా ఇంకొకరు ఇస్తే. బట్ వాళ్ళు ఎంతవరకు తీయగలరో తెలియదు. బట్ వశిష్ఠ మాత్రం చేస్తే బాగుండు అని అందరికీ వచ్చింది. అండ్ ఇంకొకటి వశిష్ఠ కూడా గ్రీన్ మ్యాట్ ఈ విఎఫ్ఎక్స్లో అంత ఇదిగా చేయించుకోలేదు అని ఒక విమర్శ ఉంది. బట్ దాన్ని నేనైతే ప్రశంసిస్తాను. వై బికాస్ ఫస్ట్ సినిమా అంత పెద్ద హీరోని కన్విన్స్ చేయడమే గ్రేట్, అవును, అంత పెద్ద బడ్జెట్ డీల్ చేయడం ఇంకా గ్రేట్, పైగా ఒక సోషియో ఫ్యాంటసీ టైప్ ఆఫ్ కథలు ఎంచుకోవడం ఇంకా గ్రేట్. అట్లాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మరి శాకుంతలంకి గుణశేఖర్ ఇంతకుముందు పెద్ద 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 సెటిల్స్ చేశారు, తెలిసిపోలేదు, అక్కడ ఎక్కడెక్కడెక్కడ నడిచినట్టు ఉంది, ఎన్ని విమర్శలు వచ్చాయి. అలా మనం ఒకవేళ కంపారిజన్ అంటూ స్టార్ట్ చేస్తే వశిష్ఠ గారికి మంచి మార్కులు పడినట్టే. మంచి మార్కులు పడ్డట్టే. ఆ ఒక లాస్ట్ క్లైమాక్స్ ఆ గుహ ఒకటే ఒక రకంగా ఉంది తప్పితే మిగతావన్నీ బాగున్నాయి యాక్చువల్గా సినిమాలో. అండ్ ఇంకా ఈవెన్ దాంట్లో నాకు నచ్చని అంశం ఏంటంటే క్యాథరిన్కి క్యారెక్టర్ తక్కువ పడింది, కొంచెం ఉంటే బాగుండు అనిపించేది. క్యాథరిన్ ఏంటో పాపం వీళ్ళకి ఏ సినిమా ఇచ్చినా సరే ఇంతే రాస్తున్నారు ఆమె క్యారెక్టర్, అందులోనైనా పోనీ ఏదన్నా. కానీ ఇంకొకటి హిట్ సినిమాల్లో చేసినా ఆమె క్యారెక్టర్స్ రావట్లేదు. బింబిసారా హిట్టే, బట్ తర్వాత క్యాథరిన్ కనిపించలేము రావట్లే. కానీ అందులో నుంచి వచ్చిన సంయుక్త మీనన్ ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయింది. అండ్ సంయుక్తలో పర్ఫార్మెన్స్ కూడా ఉంది అఫ్ కోర్స్, మనం నిన్న విరూపాక్షలో చూసినట్టు. బట్ బింబిసారా ప్రీక్వెల్ మాత్రం నన్ను అడిగితే ప్రీక్వెల్కి అయితే బడ్జెట్ ఎక్కువ ఉంటుంది, అది సీనియర్ డైరెక్టర్ తీయడమే బెటర్. ఒకవేళ సీక్వెల్ తీసుకుంటే ఈయన వశిష్ఠ ఎలాగైనా తీసుకోవచ్చు. వై బికాజ్ ప్రజెంట్ జనరేషన్లో జరిగే కథే కాబట్టి. అండ్ సీక్వెల్ అంటే ఆ పాపను పెంచాలి, ప్రీక్వెల్ అంటే ఆయన క్రూరత్వం అంతా భరించాలి అంతే. ఆయన మళ్ళీ ఆయన క్రూరత్వము అంటే బింబిసార క్రూరుడు అని చూపించారు కదా, ఆయన ఎందుకు అలా మారాల్సి వచ్చిందో చూపించి మళ్ళీ హీరోని ఎలివేట్ చేసి ఏదో రకంగా చేస్తారేమో. నాకు తెలిసి మాత్రం అంటే ముందు కథ వెళ్తారేమో, ఎందుకంటే తర్వాత అంటే మళ్ళీ వీళ్ళిద్దరు మంచోళ్ళు అయిపోయారుగా. అదే కదా, కథ ఏం సాగదీస్తారు, పాపను బేస్ చేసుకుని వెళ్ళాలి. ఈలోపు పాప ఎదిగిపోతుంది, పాప ఎదిగిపోతుంది. అండ్ అంతకు ముందు అంటే ఆయనని ఖచ్చితంగా విలన్ గానే చూపించుకోవాలి. అవును. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.